ఇచ్చే పరిస్థితి ఉండదు కదండి. నియోజకవర్గానికి ఒకటైనా వాళ్ళ పార్టీ అదే నేను చెప్పేది, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఎంచుకున్నారు, వీళ్ళు బీసీలు కాదు డబ్బులు ఎంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకోవడం వేరు, వీళ్ళు ఎంచుకోవడం వేరు. వీళ్ళు వీళ్ళు కూడా బీసీలకు ఇవ్వాలి, వీళ్ళు కూడా బీసీలకు ఇవ్వాలి, వీళ్ళు బీసీలకు ఇవ్వలేదంటే విన్న విషయం ఒకటి వింటున్నారు. మనకు ఉన్నదాన్ని మనం ఎంచుకోం కదా, మనం లేని దాన్ని ఎంచుకుంటాం. మీకు ఆర్థికంగా ఉన్నారు, వాళ్ళకి ఆర్థికంగా లేదని చెప్పి దానికి ఆర్థికంగా సమకూరే వనరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టికెట్లు ఇచ్చుకున్నారేమో. మీకు బీసీలు వ్యతిరేకంగా ఉన్నారేమో, అందుకని మీరు బీసీల నినాదంతో వెళ్తున్నారేమో. అంతే కదా, మనకి మా పార్టీ పెట్టినది 10 ఏళ్ళు అయితే మీరే అంటున్నారు కదా బీసీలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చామంటే అర్థం ఏంటి? బీసీలు మా ఎంట ఉన్నారు, బీసీలకు న్యాయం చేయాలి, ఎక్కువ బీసీ నియోజకవర్గాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలను అత్యున్నత స్థానంలో చూడాలి, బీసీలు చట్టసభలో చూడాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారి లాగా 2-3 బీసీలకు ఇచ్చేసి పరిస్థితి ఉండకూడదు. సార్ ఒక్కటి నాకు వైసీపీ నుంచి అర్థం కానిది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడు, పవన్ కళ్యాణ్ అతని స్థానాల్లోనే గెలలేకపోయాడు, పవన్ కళ్యాణ్ ఏం చేయగలడు, ఆయన ఒక సినిమా స్టారు, అసలు ఆయన రాజకీయాలే లేదు అని చెప్పేవాళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ చుట్టూ ఎందుకు తిరుగుతారండి? అవును, ఏదో అరుణ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అరుణ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అరుణ లాంటి వాళ్ళనన్నా కనీసం పవన్ కళ్యాణ్ గుర్తించుంటే పవన్ కళ్యాణ్ నిజంగా లీడర్ అనుకున్నాను. అరుణ లాంటి వాళ్ళు వయసు ఉన్న వాళ్ళను తీసుకొచ్చి ఊరికే మీద పెట్టారు తప్ప పార్టీ ఎక్కడ స్ట్రక్చర్ లేదు, పార్టీకి ఎక్కడ క్యాడర్ లేదు, ఎక్కడ లోకల్ లీడర్లు లేరు, స్థానిక నియోజకవర్గాల నాయకులు లేరు. గుర్తొస్తాయి వాళ్ళు చేసేది అంతా కరెక్టే. ఎక్కడ అంటే అక్కడ కుల సమీకరణాలు గుర్తొస్తాయి, లేకపోతే ఇంకో సమీకరణాలు గుర్తొస్తాయి, అన్ని గుర్తొస్తాయి. వాళ్ళు చేసింది అన్ని కరెక్టేనండి, అంతే. ఆయన మీకెందుకు సీట్ ఇవ్వలేదండి అని మీరు అడిగితే ఆయన అంతసేపు ఏకరువు పెట్టింది ఏం ఏకరువు పెట్టాడు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద పడి ఏకరువు పెట్టాడు, అంతే తప్పించి ఇప్పుడు అరుణ గారి మీద ఆయనకి ఎనలేనటువంటి జాలి వస్తున్నాయి. అరుణకు సీట్ ఇవ్వలేదు, అరుణకు సీట్ ఇవ్వలేదు. సార్ మీ పార్టీలో గొంతు చించుకొని పాపం గొంతు చించుకొని ప్రతి డిబేట్ లో వచ్చి అరిచేటువంటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మీరున్నారు, హనుమంత్ రెడ్డి ఉన్నాడు, శేఖర్ రెడ్డి ఉన్నాడు. పాప ఇంత మందిలో ఎవరికి ఒకరికి టికెట్ రాలేదే. నాగార్జున యాదవ్ ఉన్నాడు, ఇంకోళ్ళు ఉన్నారు, ఎవరికి టికెట్ రాలా? అవి మీరేం మాట్లాడారు, ఇవాళ అరుణకు రాలేదని మాట్లాడతారు. సార్ ఇవన్నీ కాదు, ఒక నిమిషం ఆగండి ఆగండి సార్, ఆగండి మోహన్ రెడ్డి గారు వినండి సార్, వినండి మీరు మాట్లాడడం చెప్పి మేము విన్నాం కదా. అంటే మీరు చెప్తేనేమో అవి సమీకరణాలు, మీరు చేసిందేమో కరెక్ట్, పక్క పార్టీ వాడి మీద మాత్రం బుర్ర జల్లేస్తారు. ఇవాళ కూడా తెప్పించుకోండి, రిపోర్ట్ తెప్పించుకోండి. ఆగండి సార్, వినండి సార్, వినండి మోహన్ రెడ్డి గారు, వినండి, ఓపిక పట్టండి. పోన్లేండి, మీకు సీట్ రాలేదు, వదిలేయండి. ఇంకా నేనేమంటున్నానంటే వర్మ గారు, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇందాక కృష్ణాంజనేయులు గారు కూడా మాట్లాడినప్పుడు నిజమే, అసలు మనం వాళ్ళ అభ్యర్థులను చేంజ్ చేసినప్పుడు ఈవెన్ కృష్ణాంజనేయులు గారు కూడా మాట్లాడారు. ఎందుకు చేంజ్ చేశారు అనేటువంటి మాట అందరూ మాట్లాడారు. ఎందుకో చెప్తాను నేను, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా చెప్తాను నేను. వాళ్ళు అధికారంలో ఉన్నారు, 175/175 అన్నారు. మేము చాలా బ్రహ్మాండంగా పనిచేశాను రాష్ట్రం కోసం, మా ఎమ్మెల్యేలు అసలు వాళ్ళకి ధీటే లేదు, ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు, అసలు మా ఎమ్మెల్యేలకు ఎవరు సాటే లేరని చెప్పుకున్నది వాళ్లే, ఒక్కళ్ళని కూడా చేంజ్ చేయమని చెప్పుకున్నది వాళ్లే. వాళ్ళన్ని చెప్పిన తర్వాత చేంజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా కృష్ణాంజనేయులు గారు ఒక ఎనలిస్ట్ గా కావచ్చు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా కావచ్చు, జనసేన ప్రతినిధిగా కావచ్చు, అందరం ప్రశ్నిస్తాం. ఇవాళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే సార్ మాట్లాడివ్వండి. మరి వినాలి, మీరు తప్పు మాట్లాడినప్పుడు మేము వినలా, కూర్చొని మీరు తప్పు మాట్లాడినప్పుడు మేము వినలా, మాట అన్నది మీరు కదా. అంటే మీ ఎమ్మెల్యేలు పనిచేయలేదా, ఎందుకు మార్చారు? ఎమ్మెల్యేలు పనిచేయలేదా? జోష్లా గారు, మోహన్ రెడ్డి గారు, వినండి మధ్యలో ఆపేస్తానంటే కృష్ణాంజనేయులు గారు అన్న మాటకైతే ఇప్పుడు ఆ రోజు కృష్ణాంజనేయులు గారు కూడా ఎందుకు మాట్లాడారు? మీ ఎమ్మెల్యే పర్ఫార్మెన్సే బాగుంటే ఎందుకు చేంజ్ చేస్తారు అనేటువంటి ప్రశ్న ఎవరు అడగరా? ప్రజలు కూడా అడుగుతారు కదా. అంటే మా పార్టీ వరకు వచ్చేటికే మా ఇష్టం, పక్క పార్టీలో మాత్రం పవన్ కళ్యాణ్ ఎవరికి సీట్లు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఎవరికి సీట్లు ఇచ్చాడు, మీకు ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి ఎవరికి సీట్లు ఇచ్చారు మేము అడుగుతున్నాం. మరి ఎందుకు వర్మ గారు వాళ్ళు ఎవరికి సీట్లు ఇచ్చుకున్నారు, వాళ్ళు ఇచ్చుకున్నారు కదా. ఒక్కొక్కరిని తంతే 3 జిల్లాలు అవతల పడ్డారు. ఎందుకు సార్ ఇవన్నీ?
తంతే 3 జిల్లాల అవతల పడ్డారు ఒక్కొక్కళ్ళు. జోష గారు. ఎందుకు అవన్నీ? ఒక్క నిమిషం. మేమేమంటున్నాం? జోష గారు. మా పార్టీ సమీకరణాల ప్రకారం, జనసేన సమీకరణాల వెయిట్ అండి, ప్రకారం, వెయిట్ అండి. బీజేపీ సమీకరణాల వెయిట్. ప్రకారం ఒక్క నిమిషం. వాళ్ళని జోష గారు. తీసుకున్నారు. జోష గారు, మోహన్ రెడ్డి గారు. 85 మందిని మోహన్ చేంజ్ రెడ్డి చేస్తే గారు. అడగరా? మోహన్ రెడ్డి గారు. వాళ్ళ అధికారంలో ఉండి 85 మోహన్ మందిని చేంజ్ చేస్తే ఎవరు అడగరా? మోహన్ రెడ్డి గారు. మేము ప్రతిపక్షంలో ఉండి మేము మోహన్ రెడ్డి గారు. క్యాండిడేట్లను చేంజ్ చేస్తే మాత్రం వీళ్ళకి ఎక్కడ లేని సమీకరణాలు గుర్తొస్తాయా? ఏం మాట్లాడతారండి? ఓకే, మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు. అరుణకు టికెట్ ఇవ్వలేదు, అరుణకు టికెట్ ఇవ్వలేదు. మీరు ఇస్తారా? మీరు ఇచ్చారా? మీ పార్టీ